పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం 11 పంచాయతీలు 45 గిరిజనుల గ్రామాలు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన పెండింగ్ పనులు నదిలో నీరు తగ్గిన వెంటనే పూర్తి చేయండి లేదా మాకు ఒక ఉరితాడు వేసి నాగవాలి నదిలోనే పడేయండి అని కోరుతూ పూర్ణపాడు లాబేసు వంతెన వద్ద నుండి గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాగవాలి నదిలో వినూత రీతిలో మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి కొమరాడ మండలంలో 31 పంచాయతీలు ఉండగా అందులో 11 పంచాయతీలు 45 గిరిజన గ్రామాలకు సంబంధించిన పూర్ణపాడు లాబేసు వంతెన 2006లో పనులు ప్రారంభించడం జరిగింది। నేటికి 38 మంది చనిపోవడం జరిగిందని, ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా ఈ వంతెన నిర్లక్ష్యానికి కారణమని, ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ ఎన్నో రకాలుగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు, రిలే నిరాదీక్షలు చేయటం జరిగిందని అన్నారు। పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 11 పంచాయతీలు 40 గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పూర్ణపాడు లాబేసు వంతెనండి 2006లో ప్రారంభించారు। నేటికి 18 సంవత్సరాలు అవుతుంది। తెలుగుదేశం, కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు మారే తప్ప ఈ వంతెన మారలేదు। దీనికి సంబంధించి ఇప్పటికే 38 మంది చనిపోయారు। అయినా ఈ వంతెన కడతామన్నారు, పాలకులు వస్తాండ్రు, ఓట్లు తీసుకుంటాండ్రు, పదవులు తీసుకొని హాయిగా కార్ల మీద తిరుగుతుండ్రు తప్ప ఈ వంతెన అవని పరిస్థితి ఉంది। ఇలాంటి సందర్భంలో ఈ పక్కనే ఒరిస్సా రాష్ట్రం 2 గ్రామాలకి 14 పిల్లర్లతో సుమారు 2 సంవత్సరాలు ఒక వంతెన పూర్తి చేశారు। అలాంటిది 45 గ్రామాలకు సంబంధించిన వంతెన 18 సంవత్సరాల కాలం పట్టింది। ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యం అనేక విధంగా నిరసనలు, ధర్నాలు, రాత్రి రోకాలు, రిలే నిరాదీక్షలు చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు। గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2022లో పూర్తి చేస్తామన్నారు, ఆ దిశగా 20 రోజులు పనిచేశారు, కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ పారిపోండవు। కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా పనులు జరుగుతాయని చెప్పి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే జోయికి జగదీశ్వర మేడం గారు కానీ అనేక విధాలుగా ధర్నాలకు వచ్చారు, రిలే నిరాదీక్షకు వచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు। చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు। ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఈ వంతెన పనులు పూర్తి చేద్దామని చెప్పిన తర్వాత గిరిజనులందరం చాలా ఆనందించాం। నేటికి 6 నెలలు అవుతుంది, ఒక అధికారం రారు, ఎవరు రారు। కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన ప్రాప్తికి ఈ వంతెన పనులైనా ప్రారంభించి పనులు పూర్తి చేయండి, లేకపోతే మాకందరికి ఉరి తీసి ఈ నాగవల్లి నదిని పడేయని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి 24వ తేదీలో ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ వంతెనకు సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేసి ఈ వంతెన పనులు ప్రారంభించి ఈ 45 గిరిజన గ్రామాల ప్యానల్ రక్షణ కల్పిస్తే మీకు మంచి పేరు వస్తుంది। కాబట్టి ఆ దిశగా వంతెన పనులైనా పూర్తి స్థాయిలో ప్రారంభించి ఈ వంతెన పూర్తి చేయండి, లేకపోతే మాకు ఉరి తీసి ఈ నాగవల్లి నదిని పడి అని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వెంటనే ఈ వంతెన పెండింగ్ పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం